బైబిల్ గ్రంథంలో అతిపెద్ద పుస్తకం ఏది? పెద్దగా చెప్పాలి, కొద్దిగా అటు ఇటుగా సెంటర్ పాయింట్లో కనపడేది ఏది? ఓకేనా? కీర్తనల్లో ఏముంటుంది? దేవుణ్ణి ఆరాధించటం ఉంటుంది. బాగా వినాలి. ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, బాధ కలిగినప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, సంతోషం కలిగినప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, ఒంటరితనంలో ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, నిందపాలైనప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, లేమిలో దరిద్రతలో ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, వ్యాధిగ్రస్తులమై ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి వేడుకోవాలో, అన్ని రకాల పరిస్థితులకు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏ పరిస్థితి అయినా సరే దేవుడే దిక్కని అన్ని పరిస్థితులకు దేవుడి దగ్గరికే చేరారు. అది ఎలా చేరారు అంటే, కొన్ని పదాలు దేవుని ఎదుట సిద్ధపరచుకొని, కొన్ని మాటలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకున్నారు. వేదనలో ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడారు. అంటే అన్ని పరిస్థితులకి దేవుడే ఆశ్రయం. వాళ్ళకి ఆనందం వచ్చిందనుకో, దేవుడినే మహింపరిచారు. ఆనందం వచ్చిందని సినిమా పాటలు పెట్టుకునే ఎగరలా. ఇప్పుడు కొంతమంది ఉంటారు. మొన్న ఆ మధ్య ఎక్కడో ప్రార్థనకి వెళ్ళాను నేను. ఏ ఊరు నాయనా? ఎక్కడో వెళ్ళాము. వెళ్తే స్టార్టింగ్లో దేవుని పాటలు వచ్చినాయి, ఏసై పాటలు వచ్చినాయి. ఆ తర్వాత ఏదో వేరే పాటలన్నీ వస్తున్నాయి, దయ్యపు జాతి పాటలన్నీ వస్తున్నాయి. తర్వాత డీజే అంట. ఓరే నాయన, ఫస్ట్ ఏమో 2-3 ఏసే పాటలు వచ్చినాయి. తర్వాత ఇక బాదుడే బాదుడు అంటే ఫస్ట్ భక్తి, తర్వాత 2-3 పాటలు భక్తి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక బాదుడు కార్యక్రమం. ఎందుకురా అంటే ఆనందం. ఎందుకు ఆనందం అంటే, మా వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. అరే అది పెళ్లిలాగా లేదు, పెద్ద దినంలాగా ఉంది. అదేం ఆనందం రా, అదేం ఆనందం? ఆనందం వచ్చినప్పుడు దేవుణ్ణి అద్భుతంగా మహింపరచాలి. అది పాట ఏడుపు అర్థం కావట్లేదురా. దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏందిరా, గుండెలు బాదుకుంటున్నట్టు గుండెలు గుద్దుకునే పని లేకుండా అదే గుద్దుతుంది దబ్ దబ్. మనం గుద్దుకునే పని లేదు, రొమ్ము కొట్టుకునే పని లేదు, దాని ఎదురు నిలబడితే చాలు దబ్ 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 అదే గుండెల్ని గుద్దుతూ ఉంటుంది. స్ట్రోక్ కూడా ఎవరన్నా కాస్త అటు ఇటుగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాడు ప్రశాంతంగా, హల్లేలూయా అనుకుంటే అటు నుంచి అంటే తీసుకెళ్ళచ్చు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఆనందం వస్తేనేమో సినిమా పాట, వేదన వస్తేనేమో భక్తి వస్తేనేమో ఏసై పాట. ఇది తప్పు. కీర్తనల స్పెషల్ ఏంటంటే, అన్ని సందర్భాలకు దేవుడే తగినవాడని దేవుడి దగ్గరకు చేరారు. ఆనందం వచ్చింది, దేవుణ్ణే మహింపరిచారు. బాధ కలిగింది, ఆ పాటలో దేవుణ్ణే వేడుకున్నారు. ఏంటయ్యా, నన్ను చేయి వదిలేవా ప్రభు, కరుణింపవా అని దేవుణ్ణే వేడుకున్నారు. నిందొచ్చిందనుకో, నిందకు నా హృదయం బద్దలాయే ప్రభు, నిందకు నా గుండె పగిలిపోయింది నాయన, దుఃఖపడుతున్నానని నింద మోసినప్పుడు దావీదు దేవుణ్ణే చేరాడు. ఏమండి, తప్పు జరిగినప్పుడు పశ్చాత్తప్తులయ్యి కూడా దేవుని దగ్గరికే చేరారు. అయ్యా నీవు నన్ను ముట్టడానికి తగిన వాడిని కాదు. ఇంతవరకు ఒకవేళ నీ చేత్తో తాకేదానికి పనికొచ్చేటట్టు ఏమన్నా కాస్త కూస్తున్నానేమో, కానీ ఇదిగో ఊరియా విషయంలో నేను చేసిన పొరపాటును బట్టి ఇక నీవు నన్ను తాకి కడిగి శుద్ధి చేయడానికి అర్హత కోల్పోయాను, హిస్సోపుతో నన్ను గడుగయ్యా అన్నాడు. నువ్వు దూరంగా నిలిచి నన్ను కడుగయ్యా, నన్ను తాకకూడదు, మలిన పాత్రని. పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూడా దేవుని పాదాలు పట్టుకున్న అదే పాడాడు. చూడండి, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి కీర్తనలు ధ్యానించండి. బైబిల్ గ్రంథంలో అతిపెద్ద పుస్తకం కీర్తనలు, కాస్త అటు ఇటుగా మధ్య భాగంలో ఉండేది కీర్తనలు. భక్తులందరూ అన్ని సందర్భాలకు దేవుణ్ణే ఆశ్రయించి కీర్తనలతోనే దేవుణ్ణి సమీపించినట్టు మనకు కనపడుతుంది. అక్కర వచ్చినప్పుడు దేవుడే ఆశ్రయం, దేవునికి మహిమ.
భయం వచ్చినప్పుడు దేవుడే ధైర్యం, భయం కలిగినప్పుడు దేవుణ్ణే ఆశ్రయించారు. అవసరత వచ్చినప్పుడు దేవుణ్ణే ఆశ్రయించారు. శత్రువు తరుముతున్నప్పుడు, దేవా నా శత్రువు నా వెంటబడి తరుముతున్నాడు, నాకు రక్షణ కల్పించవా, నన్ను ఆదుకోవా అని అక్కడ కూడా కీర్తనే. ఆయన్నే తన ప్రాణానికి చెప్పుకున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, కృతజ్ఞత కలిగుండు, ఆయన్ని మర్చిపోవాకు, ఆయన మేలులు మర్చిపోవాకు ప్రాణమా అని ప్రాణానికి బుద్ధి చెప్పుకున్నారు. సమాజానికి సాక్ష్యం ఇచ్చారు, ప్రభువుతో మాట్లాడారు. అన్ని రకాలుగా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకు చాలా ప్రత్యక్షతలు నింపబడినటువంటి గ్రంథము కీర్తనల గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సందర్భాలకు ఇప్పుడు పశ్చాత్తాప గీతం మంది 61వ కీర్తన చూడు. అయితే అక్కడ ఉన్న పదాలు యాజ్ ఈజ్గా పాడలా, కొంచెం చేంజ్ చేసి పాడుకున్నా. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆ తర్వాత 2 చరణాలు ఇక జీవితానుభవంలోంచి వెళ్ళాను. ప్రేరణ అయితే ఏది? కీర్తనల గ్రంథమే. నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయనే మాట ఉంటుంది. ఆ ఒక్క పదం బట్టి పాట వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇది అనవసరపు మ్యాటర్ కాదండి, ఇది అవసరమైన సంగతి. అన్ని సందర్భాలకు దేవుడే తగిన వాడని కృతజ్ఞతాపూర్వకముగా తమ మనవులను, తమ స్తుతి ఆరాధనను దేవునికి సమర్పించడానికి భక్తులు సన్నద్ధులై ముందుకు వెళ్ళినందున, అయ్యా 31వ కీర్తన 15వ వచనం అంట, నా కాలగతులు నీ వశములోనున్నవి. చూసారా? కాలగతులు అనే పదం ఏడందిద్ది అసలు మనకి? దావీదు భక్తుడికి ఎలా అందిందో ఏమో మరి. దావీదు భక్తుడు ఇంకా రకరకాల భక్తులు రాశారు వీటిని. ఎలా అందినాయి అంటే, వాళ్ళు దేవుణ్ణి మహింపరచాలని మోకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు వారికి తెలియని సంగతులు కూడా పలికి ప్రవచించి మహింపరిచారు. అలా వ్రాయబడినవే ఇవి కీర్తనలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి. కాబట్టి కీర్తనల ద్వారా దేవుని మహిమపరిచిన భక్తుల్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళు ఏది దేవుడు మన నుంచి ఆశించాడో, ఎదురు చూశాడో, ఏది మన నుంచి ఆయన ఇష్టపడతాడో దాన్ని అద్భుతంగా జరిగించారు, దేవుని మహిమపరిచారు. దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. రాజులు యుద్ధానికి బయలుదేరతారండి. మధ్యలోనే ఒక ప్రమాదకరమైన స్థలంలో ఆగిపోయి నీళ్లు లేక దప్పిచేత బాధపడుతూ, సైన్యం యుద్ధంలో కాదు ఇక్కడ దప్పిచేత తెచ్చేటట్టున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదని విలవిల్లాడిపోతూ ఆలోచన చేస్తే దైవజనుడు ప్రవక్తయునగు ఎలీషా గుర్తొస్తాడు వాళ్ళకి. వెంటనే ఎలీషాని పిలువనంపించుతారు. అయ్యా మా గతి ఎట్లా అయిపోయింది, సైన్యం అంతా దప్పిక చేత తెచ్చేటట్టుంది, దయచేసి మాకు నీళ్లు దొరికే మార్గం చెప్పండి అని ఆ ప్రవక్తను అడిగితే ఆయన అంటాడు, వీణ వాయించగల మనుషులకొని నా ఎద్దుకు తీసుకొని రండి అంటాడు. అప్పుడు వీణ వాయించేవాడు, ఎందుకంటే పాటకి మ్యూజిక్ సపోర్ట్. వీణ వాయించే మనుషుడు వచ్చి వీణ వాయిస్తూ ఉంటే ఎలీషా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ, అక్కడున్న సైన్యం అందరూ కూడా దేవుడైన యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఈయన ఒక పాట ఎత్తుకున్నాడు, అందరూ కలిసి స్తుతిస్తా 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 ఉన్నారు. ఈ స్తుతి ఆరాధన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దేవునికి ఒక ఫోన్ కాల్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవునికి ఒక ఫోన్ కాల్ అన్నమాట. అక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది అంటే నాకు ఇన్విటేషన్ వస్తుంది, నన్ను పిలుస్తున్నారు, నేనేదో సమాధానం చెప్పాలి. తెలుసా మీకు అది? ఆ రహస్యం, ఒక ఆహ్వానం. ఎప్పుడైతే ఇక వీణ వాయిస్తూ ఉన్నారో, ప్రభుని తండ్రిని మహింపరుస్తూ ఉన్నారో, ప్రభుని మహింపరుస్తూ ఉన్నారో, ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అక్కడికి వచ్చేసింది. అందరూ స్తుతిస్తూ ఉన్నారు, వాయిద్యకుడు వాయిస్తూ ఉన్నాడు. ఎలీషా స్తుతిస్తా 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 మౌనం అవుతా ఉన్నాడు.
దేవుని పరిశుద్ధాత్మ ఆవేశము చేత నింపబడ్డాడు, అభిషేకం చేత నింపబడ్డాడు. అందరూ స్తుతిస్తా ఉన్నారు. సడన్ గా లేచి యెహోవా సెలవిచ్చినదేమనగా అని, ఇదిగో ఈ లోయలో చాలా గోతులు త్రవ్వుడి, ఇక్కడే మీకు నీళ్లు పుట్టేటట్టు నేను చేస్తానంటాడు. స్తుతి ఆరాధన అంటే తేలిగ్గా లెక్కేస్తారు. పిచ్చి మోకాలు, తెలీదు, పాడలేదు, తెలియదు. మళ్ళీ వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే మేము పెద్ద జ్ఞానంలో మేధావులం, అది పాండిత్యం చూపించుకోవడానికో పంతనం చూపించుకోవడానికో ఇంకో దానికో కాదు. పాటలు, ఆరాధన, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, ఆత్మశక్తి, ఆత్మదేవుడు దేవుని సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానించేటువంటి అద్భుత ప్రక్రియ స్తుతి. ఓకేనా? స్తుతుల సింహాసనం వేసి ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? స్తుతి ఆరాధన లేక పాడి కీర్తించి దేవుని మహిమపరచుట దేవుని పరిశుద్ధాత్మకు ఒక ఆహ్వానం. ప్రభునామం ఎక్కడ మహిమపరచబడుతుందో, హృదయపూర్వకంగా ఎక్కడ కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించబడుతుందో అక్కడికి దేవుని పరిశుద్ధాత్మ దిగొస్తాడు. ఆయన బాప్తీసం పొందినప్పుడే లోపలికి వచ్చాడులే అంటారు మన మేధావులు. తప్పులేదు, బాప్తీసం పొందినప్పుడే లోపలికి వచ్చాడు. ఒక చిన్న విషయం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మని గురించి చాలు మనోళ్ళు విమర్శకులు. ఒకసారి బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా ఆయన మన మధ్యలోకి వస్తాడు అనేది విచిత్రమైన మాట కదా. ఆల్రెడీ మనలో ఉన్నాడు కదా. ఒక మాట చెప్పనా, ఆయన మనలో ఉన్నాడు, ఆయన సన్నిధి మనలో ఉంది. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన సన్నిధి ఉంది. అందరిలోనూ ఆయన సన్నిధి ఉందా లేదా? రక్షణ పొందిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఆయన ఉనికి ఉందా లేదా? ఉందా లేదా? రైట్. మొత్తంగా ఆయన ఇక్కడే ఉన్నాడా? పరలోకంలో కూడా ఆయన సన్నిధి ఉందా? ఉందా లేదా? అక్కడ ఉంది. ప్రపంచమంతటా ఆయన సన్నిధి ఉందా లేదా? చెప్పాలి. దీనికి ఒక భక్తుడు అద్భుతమైన పోలిక చెప్పాడు, సూపర్ పోలిక. ఇప్పుడు ఎంతమందిలో గాలి ఉందో కొంచెం చెప్పండి. నాలో గాలి ఉందని అన్నోళ్ళు చెప్పండి. గాలి లేదు అంటే ఇంకంతే. పరదేశులమో ప్రియుల మన ప్రమిదిగా అనుకుంటా పోవాలి ఇక గాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను గాలి తీసుకుంటున్నాను, మీరు కూడా గాలి తీసుకుంటారు. మనలో గాలి ఉందా లేదా? ఉందా లేదా? రైట్. మనం గదిలో ఉంటే గదిలో గాలి ఉంటుందా ఉండదా? చెప్పండి. మనలో గాలి ఉంది, గదిలో గాలి ఉంది. ఇప్పుడు ఉన్న గాలంతా మనలోనే ఉందా? లేదు కదా. ప్రపంచంలో ఉన్న వాయువు అంతా మనలోనే ఉందా? కొంత భాగం ఉంది. గాలి ఉందా లేదా మనలో? వదిలే. ఇప్పుడు మనం ఉన్న ఈ మందిర ప్రాంగణంలో గాలి ఉందా లేదా? మనలో ఉంది, మందిర ప్రాంగణంలో కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న గాలంతా మందిరంలోనే ఉందా? నోనో. మళ్ళీ ఇప్పుడు ప్రపంచమంతటా మళ్ళా గాలి ఉంది. ఇప్పుడు మీలో ఉంది, నాలో కూడా ఉంది. ఉన్న గాలంతా ఒక్కళ్ళు ఉంటుందా? పోనీ ఇంతమంది ఉన్నాం, మనందరం కలిసి ఉన్న గాలంతా లాగేద్దామా? సాధ్యం కాదు. అవునా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో మన గ్రహింపు కోసమే ఆయన పెంతెకోస్తు పండుగ నాడు బలముగా వీచు గాలి వంటి శబ్దము చేసి లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అగ్ని నాలుకల వలె విభాగింపబడినప్పుడు, అగ్ని కిందికి దిగొచ్చినప్పుడు సప్పుడు అవసరంలా. కానీ బలముగా వీచు గాలి వంటి శబ్దము చేసి అగ్ని నాలుకల వలె విభాగింపబడి అందరి మీద వ్రాలాడని, ఒక్కొక్కరి మీద వ్రాలగా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి అర్థం చేసుకోవటానికి అంత తేలికైన సంగతి కాదు. తొందరపడి ఆయన గురించి పిచ్చి మాటలు వ్యాఖ్యానించకూడదు. నీకు అర్థం కాకపోతే స్తోత్రం, అర్థమైనంత వరకు దేవుని మహింపరచు. అంతేగాని దేవుని పరిశుద్ధాత్మ క్రియలను దయ్యపు క్రియలని కానీ వేరే రకంగా కానీ ఎగతాళిగా కానీ ఏంది దిగుదిగేంది ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలు చెయ్యకూడదు. ఇప్పుడు మనలో ఆత్మ ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడా లేదా?
చెప్పండి గట్టిగా. అదేంది నాలో ఉన్నాడు మీలో ఎట్లా వచ్చాడు అసలు? ఎప్పుడు వచ్చాడు? అంటే ఎంతమంది ఉన్నారేంది పరిశుద్ధాత్మలు? ఒక్కడా అనేకులు ఉన్నారా? మరి ఒక్కడైతే ఇంతమందిలోకి ఒక్కడే ఎట్లా వచ్చి ఉంటాడండి? ఏంది అర్థమయ్యేది? ఏదో దేవుణ్ణి అట్లా చదివేద్దాం అనుకోబోతారు మహానుభావులు. దేవుణ్ణి ఏదో సింపుల్గా చిటికలో చదివేసేయచ్చండి. దేవుడు ఏముందండి, ఏమండి ఈ తల నల్లని వెంట్రుకలు మొత్తం తెల్లగా అయిపోయి మల్లెపూల్లాగా మారిపోయినా కూడా అర్థం కాడండి. ఏదో ఆ మహానుభావుడు దయ చూపి కొద్ది గొప్ప తన్ను గూర్చి తాను మనకు బయలుపరిస్తే తప్ప మనకు దేవుడు అర్థమైతే ఇక కావాల్సింది ఇంకా సాధ్యంగా ఏముంది? దేవుడు నీకు అర్థమైపోయాడు అనుకో, నీ బ్రెయిన్ అంత చిన్నోడు అన్నమాట దేవుడు. నీ తలకాయ అంత చిన్నోడు అయిపోతాడు దేవుడు. అందుకే ఈ ఒక్క తలకాయ కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని తలకాయలు ఏకమై బ్రెయిన్ అంతా తెచ్చి కొప్పేసినా కూడా దేవుడు అర్థం కాడు కాడు కాడు. మరి కొంతవరకు అర్థమైంది కదండి. ఆయన చెప్తే అర్థమైంది మనకి. ఆయన అద్వితీయ కుమారుడు, తండ్రిని గురించి మనకు చెప్తే అర్థమైంది. పరిశుద్ధాత్మ కుమారుని తండ్రిని గురించి మనకు గ్రహింపు కలిగిస్తే అర్థమైంది. ఏదన్నా మనకు తెలిసింది ఉంటే. లేకపోతే ఏం తెలుసు నీకు నాకు? ఏం తెలియక అజ్ఞానంలో, అంధకారంలో, వ్యర్థారాధనలో గడిపాం కదా గతంలో. కాబట్టి ఏదన్నా మనకు అర్థమైందంటే ఆ మహానుభావుడి దయ ఆయన. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నాడా, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘం అంతటిలోనూ ఉన్నాడు. ఎంత కాకుండా మళ్ళా పరలోకంలో కూడా త్రియేకుడై ఉన్నాడు. లేడా? సరే వదిలేసేయండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడని. సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడే మత్తయి సువార్తలో. మరి చెప్పలేదా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 18, 19 అక్కడ నుంచి చూడండి ఉంటుంది. 20వ వచనం చూడమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అదేంది అసలు? ఏడున్నాడు ఆయన? మనతో ఉన్నాడా? యేసయ్య మనతో ఉన్నాడా? మొన్న ఎక్కడున్నాడని చెప్పారు మీరు? ఇందాక ఎక్కడున్నాడని చెప్పారు? తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని ఉన్నాడని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? మీతోనే యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడా? అంటే అక్కడుంటే ఇక ఎక్కడ లేడట్టే. దేవుడు సర్వాంతర్యామి అన్నది నిజమే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక ఘట్టాలలో ఆయన ఒక మామూలు స్థితిలోనికి, మన వంటి సామాన్య స్థితిలోనికి తను తాను తగ్గించుకొని మామూలు ప్రత్యక్షత, మొత్తం సర్వాంతర్యామి తత్వాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఒక ప్రత్యేకమైన స్థలానికి పరిమితమై వచ్చి కూడా కూర్చుంటాడు మనవలే. అర్థమైందా? అలాగా సిద్ధపడి వచ్చినప్పుడే బిలాం దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అలాగ వచ్చినప్పుడే అబ్రహాంతో మాట్లాడాడు. అలాగ వచ్చినప్పుడే నోవహుతో మాట్లాడాడు. అలాగ వచ్చినప్పుడే గిద్యోనో పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. సర్వాంతర్యామి అన్నది నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని ఘట్టాల్లో భక్తుల్ని కలుసుకోవాలన్నప్పుడు ఆ సర్వాంతర్యామి తత్వాన్ని కలిగి ఉన్న దేవుడు ఒక స్థలానికి పరిమితమైన, అపరిమితమైన ఆ దేవుడు ఒక పరిమితమైనటువంటి స్థితిలోనికి వచ్చి మనకు అందుబాటులోకి వస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అంతటా యెహోవా అక్కడి నుండి వెళ్ళిపోయెను అని. వెళ్ళిపోవటం ఏంది? ఆయన లేని స్థలం ఎక్కడుంది? అవునా కదా? ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాను. సర్వాంతర్యామిగా ఉన్నాడన్నది నిజం. వ్యక్తిగతంగా కూడా ప్రత్యక్షత ఇస్తాడన్నది నిజం. ప్రత్యక్షం అవుతాడన్నది కూడా నిజం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే.
మనలో ఉన్నాడు, ఆయన ఉనికి మనలో ఉంది, ప్రపంచమంతటా ఉంది, పరలోకంలో కూడా ఉంది. ఆయన మనం స్తుతించి ఆరాధించి ప్రశంసించి మహిమపరిచినప్పుడు అక్కడి నుండి కూడా దేవుని మహిమ మన మీదకి వచ్చే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ ప్రభావం మనల్ని మళ్ళా నింపే అవకాశం ఉంది.